హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ వీడియో అండి. ఇందులో ఏముంది స్పెషల్ అనుకోకండి. ఆ వీడియో ఏంటనుకుంటున్నారా? రాగి పిండిని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుని చూసేద్దాం రండి. బయట మార్కెట్లో మనం కొనే రాగి పిండిలో వాళ్ళు బియ్యం కూడా అయితే వేసి పిండిని అయితే ఆడిస్తారండి. అలా పిండిని బియ్యంతో పట్టించడం వల్ల డైట్ చేసే వాళ్ళకి డైట్ చేసిన యూజే ఉండదండి. అలాగే పిల్లలకి కూడా చిన్నతనం నుంచి మనం ప్రతి దాంట్లో రైస్ అనేది యాడ్ చేయడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా. మనం ఏ ఫుడ్ తీసుకున్నా అన్నిట్లోనూ మనకి కల్తీ అనేది ఉంటుంది కదండి. ఆ కల్తీ ఫుడ్లో కూడా ఇంకాస్త కల్తీ కలపడం ఎందుకండి? సో మనమే ఈ రాగి పిండిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక అరకిలో వరకు ఇలా రాగులను అయితే తీసుకోవాలండి. రాగులు తీసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. నీట్గా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. మురికి ఉంటే ఒక మూడోసారి కూడా అయితే వాష్ చేసుకోవచ్చు. చూసారు అసలు ఎంత మురికి అయితే ఉందో. ఒక 5 మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టేసి మన 2 చేతులతో రఫ్ చేయడం వల్ల రాగులపై ఉండే పొర అనేది మనకి ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి. క్లీన్ చేయడం మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇలా 2-3 సార్లు నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి, పైన ఎటువంటి డస్ట్ లేకుండా అయితే. ఏ ఫుడ్ అయినా సరే మన ఇంట్లో మన వాళ్ళ కోసం మనం ప్రేమగా చేసి పెడితే అది వాళ్ళకి హెల్తీగాను ఉంటుంది, మనకి హ్యాపీగాను ఉంటుంది కదండి. దీనికి అగ్రీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి మన చేత్తో చేసి పెట్టింది ఇంట్లో వాళ్ళకి పెట్టాలని ఆశగా ఉంటుందండి? ప్రతి ఒక్క ఆడవారికి కూడా అదే ఆశ ఉంటుందండి. పిల్లలు కానీ, భర్త కానీ, అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఎవరైనా సరే మన చేత్తో చేసింది నచ్చింది అని చెప్పగానే ఆ మాటకి మనకు చాలా సంతోషం ఉంటుంది. చేసిన కష్టం కూడా మర్చిపోతాం. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రాగుల్ని ఎండలో అయితే ఆరబెట్టేసుకోవాలండి. ఇలా కాటన్ క్లాత్ అనేది తీసుకొని మనం రాగుల్ని అయితే ఇట్లా సపరేట్గా అయితే ఆరబెట్టుకోవాలండి. ఈ ఆరబెట్టుకోవడం కూడా రాదా మాకు అనుకుంటున్నారేమో కొంతమంది. రాని వాళ్ళకైతే చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళైతే ఎలాగో ఇంట్లో చేసుకుంటారు కదా. ఈ రాగులు ఎండలో ఒక్కరోజు అయితే బాగా ఎండ వస్తే కనుక ఒక్క రోజులో ఎండిపోతాయండి. లేదు ఎండ కొంచెం వర్షం వచ్చేట్లు ఉంది అని అంటే ఒక 2 డేస్తో అయితే చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చండి. కాకపోతే ఫ్యాన్ గాలికి ఆరబెట్టడం వల్ల స్మెల్ అనేది వస్తాయి. ఈ రాగులు ఎంత బాగా ఎండితే కనుక అంత త్వరగా అయితే మనకి ఫైన్గా పౌడర్ అయితే అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా అయితే మనకి రాగులు అనేది డ్రై అయిపోయినాయో. రాగులు మన స్కిన్కి, హెయిర్కి, అలాగే ఎముకలకి చాలా అంటే చాలా మంచిదండి. ఇందులో ఉండే కాల్షియం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా ఆరబెట్టుకున్నాం కదండి, ఈ రాగుల్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఫైన్గా అయితే పౌడర్లా చేసుకోవాలండి. లేదు మీకు దగ్గర లేదన్నా పిండి ఆడే మర ఉంటే కనుక అక్కడికి వెళ్ళి పిండి అయితే పట్టించుకోవచ్చండి. లేదు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొంచెంగా అయితే వేసుకొని పిండి అయితే పట్టించుకోవాలండి. ఇలా పిండి పట్టిస్తున్నప్పుడు గిన్నె అయితే హీట్ అయితే ఓవర్గా అయితే హీట్ అయిపోతుందండి. అందుకని 5 మినిట్స్కి మినిమం మిక్సీ జార్ కూల్ అయ్యేంత టైం అయినా సరే మనం ఇవ్వాలండి. లేదంటే మిక్సీ అయితే పాడైపోతుంది. చూసారా ఎంత చక్కగా ఫైన్గా అయితే పౌడర్ అయిందో. ఈ పౌడర్తో మనం ఏ ఐటెం చేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అలాగే మనం మెయిన్ రాగి జావ అయితే చేసుకొని తాగుతాం కదండి ఎర్లీ మార్నింగ్. ఆ రాగి జావ ఎంత చల్లారిపోయినా సరే మార్నింగ్ చేసింది ఈవినింగ్ వరకు ఉన్నా సరే అస్సలు చిక్కపడదండి. ఏ కన్సిస్టెన్సీలో చేసామో ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. అంతే అండి, రాగి పిండి ప్రాసెస్ చాలా ఈజీ. మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాఫ్ కిలో ఆర్ కిలోని ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. మిగిలిన రాగులను కూడా ఇలా అయితే మనం మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందు వరకు వస్తుంది. థ్యాంక్ యూ.